పత్తికొండ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుపై పాజిటివ్ టాక్తో పాటు నెగిటివ్ ఇమేజ్ కూడా ఉందా? ఎమ్మెల్యే కాకముందే తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని శ్యాంబాబు అక్రమ ఇసుక దందాలకు పాల్పడ్డారా? ఆయనపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయా? పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి? పత్తికొండ అభివృద్ధికి ప్రజలు చేస్తున్న సూచనలేంటి? ఒకప్పుడు ఫ్యాక్షన్ కొరల్లో చిక్కుకొని ఎలాంటి అభివృద్ధికి నోచుకొని పత్తికొండ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సిద్ధమయ్యారు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. ఇక్కడి రాజకీయాలను మార్చి ప్రజలను చైతన్యం చేయడానికి ఎమ్మెల్యే తన ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయనపై పొగడ్తలు కురిపిస్తున్నారు స్థానిక ప్రజలు. ఎమ్మెల్యే శ్యాంబాబు మా మంచి బాబు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆయనపై కూడా పలు విమర్శలు లేకపోలేదు. ఎమ్మెల్యే శ్యాంబాబుపై కూడా పాజిటివ్ ఇమేజ్తో పాటు నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది. తన తండ్రి కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక దందా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గతంలో ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తుంటారు. అంతేకాదు ఓ హత్య కేసులో శ్యాంబాబు నిందితుడు అని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కంగాడి శ్రీదేవితో పాటు ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా నియోజకవర్గంలో బడాబాబుల పెత్తనం నడుస్తుందని విమర్శలు ఉన్నాయి. దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలకు బడుగులు అండగా నిలవడంతో నేతలు అధికారం చలాయించారని, అయితే పేద ప్రజల సాధక బాధలు తీర్చడంలో ఏ నాయకుడు కూడా శ్రద్ధ వహించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెజార్టీ బడుగు నేతలు ఉన్న నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రెడ్లు కమ్మవారే పెత్తనం చలాయిస్తారని చెబుతుంటారు. ఎన్నికల వేళ జనాన్ని ఆకర్షించి గెలిచాక విస్మరిస్తారని పేదలు అంటుంటారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు కూడా నియోజకవర్గంలో శాశ్వతంగా గుర్తుండే అభివృద్ధి అయితే చేయలేదంటారు ప్రజలు. స్వప్రయోజనాలకు అక్రమసారా భూదందాలు చేస్తూ డబ్బులు జమ చేసుకున్నారే తప్ప సాగునీటి అవసరం తీర్చలేదని, అలాగే అవసరమైన చోట రోడ్లు వేయలేదనే విమర్శలు ఉన్నాయి. అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేసినా పూర్తి స్థాయి రోడ్లు మాత్రం వేయలేదంటూనే విమర్శలు లేకపోలేదు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని చెప్పొచ్చు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడం అభివృద్ధి నిరోధకం అంటున్నారు. ప్రధానంగా పత్తికొండ నుండి మధ్యకేర రోడ్డు వేయాలనే డిమాండ్ కొన్నేళ్ల నుండి వినిపిస్తుంది. దశాబ్దాల కాలం టీడీపీ కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గం కేంద్రంగా అధికారం చలాయించి పబ్బం గడుపుకున్నారే తప్ప రోడ్ల దుస్థితిపై స్పందించలేదంటున్నారు ప్రజలు. అవగాహన రాహిత్యమో లేక స్వప్రయోజనమో కానీ అనవసరంగా హోసూరు నుంచి మొలగవల్లి రోడ్డు వేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. దీనికి బదులు పత్తికొండ నుండి మధ్యకేర రోడ్డు వేసి ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉండేదంటున్నారు. ఇక తాగునీటికి వేసవిలో కటకట తప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్యాంబాబు దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి మరింత పేరు తెచ్చుకోవాలని నియోజకవర్గానికి చెందిన ప్రజలు సూచిస్తున్నారు.